రెడీ 1 2 3 స్టార్ట్. సాయినాథ్ మహారాజ్ కి జై, సాయి బాబా కి జై, షిరిడి కే రాజా కి జై, సాయినాథ్ మహారాజ్ కి జై. రా రా రా. అనంత కళ్యాణ గురు శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః. హాయ్ అండి, పార్ట్ 1 చూశారు కదా మీరు. పార్ట్ 2 అనమాట ఇదంతా. మధ్యాహ్నం భోజనాలకి వెళ్ళే ముందు చేసి మధ్యాహ్నం ఆరుతండి ఇదంతా. చాలామంది భోజనాలు ఒకవైపు చేస్తున్నారు. అయితే మేము చాలామంది చూడండి వీళ్ళందరూ కూడా ఆర్తి చూసుకున్న తర్వాత మేము భోజనాలకు వెళ్తామని చెప్పి అక్కడ ఉండిపోయారండి. బాబాగారిని ఒకవైపు రెడీ చేస్తున్నారనమాట, తయారు చేస్తున్నారు బాబాగారిని. ఎందుకంటే ఉదయం పంచామృత అభిషేకాలు అవన్నీ చేశారు కదండి. బాబాగారి స్నానం చేయించి బట్టలు అవి కట్టి తయారు చేయడానికని కట్టెను వేసి తయారు చేస్తున్నారు ఒకవైపు. ఈలోపు మేము అందరం అక్కడ కూర్చున్నాం కదా. మేము ఓం సాయి నమో నమ, శ్రీ సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ అని చాంటింగ్ చెప్పుకున్నామండి. అలాగే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని చాలాసార్లు చెప్పుకున్నాం అనమాట. తర్వాత ఏమో బాబా చాలీసా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టికి వ్యవహారం, త్రిమూర్తి రూప ఓ సాయి, కరుణించు మము కాపాడు, దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గము చూపవయ్యా అనుకుంటూ షిరిడి బాబా చాలీసా కూడా చదువుకున్నామండి. తర్వాత ఇంకా బాబాగారు రెడీ అయిపోయారు. మేము మధ్యాహ్నార్తి రెడీ అయిపోయాం అనమాట. లోపల ఉన్నామండి. మేము అందరం కూర్చొని ఉండమని చెప్పాము, ఎవరిని నిల్చోవద్దని చెప్పాము. మధ్యాహ్నార్తి కూడా చక్కగా అయిపోయిందండి. ఇదిగోండి మధ్యాహ్నార్తి అవుతుంది. అసలు ఆర్తులన్నీ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా లక్షవారం పట్టు ఏదో ఒక ఆర్తికి బాబా గుళ్ళకి వెళ్ళి అటెండ్ అవ్వండి, చాలా మంచి జరుగుతుంది. ఆర్తులు కూడా వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయండి. మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, ఒకసారి వినండి, చాలా అద్భుతంగా ఉంటాయి. మధ్యాహ్నార్తి అయిపోయింది. ఇంకా బాబావారిని దర్శనం చేసుకోవడానికి అందరూ కూడా వెళ్తున్నారు. సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం నమో నారాయణ వాసుదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయి బాబా కీ జై. మా ఫ్రెండ్స్ అందరూ లైన్లో ఉన్నారనమాట భోజనానికండి. మీరు లైన్ దేనికి అసలు లైన్ దేనికి? ఫోటో తీయనా? వెరీ గుడ్. అసలు ఇంట్లో ఎలా ఉండాలి, భక్తుతోటి అత్తగారితోటి థ్యాంక్ యూ సో మచ్. అంతా లైక్ చేయండి బాబు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వదినా. అది మీ ఆశీర్వాదం వదినా. ఇలా లైన్లో ఉండి భోజనాలు అవన్నీ కానిచ్చి థ్యాంక్ యూ మేము ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ 5:45 అలా అనమాట వెళ్ళాము. అప్పుడు నక్షత్రార్తి, సంధ్యార్తి కన్నా ముందు నక్షత్రార్తి చేస్తారు బాబావారికి. అక్కడ ఆ ఒత్తులు అవన్నీ భక్తుల చేత కూడా పెట్టిస్తారు. అవి మనం ఒక్కొక్క ఒత్తు కూడా మనం వెలిగించుకోవచ్చండి. అలా చేపిస్తారనమాట భక్తులు అందరి చేత కూడా. ప్రతి గురువారం కూడా బాబా గుడిలో ఇలా చేస్తారండి. నక్షత్రార్తి అయిపోయిన తర్వాత సంధ్యార్తి కూడా అయిపోయింది. ఇప్పుడు పల్లకి సేవండి. మీకు సంధ్యార్తి తెలిసే ఉంటుంది. హారతి సాయి బాబా సౌఖ్య
యదాతార శివ చరణార జతాని జవదసా విసావ భక్త విసావ ఆరతి సాయి బాబా. సంజాతండి ఇది. ఇప్పుడు పల్లకి సేవ అనమాట. షిరిడీలో కూడా ప్రతి గురువారం కూడా చావడోత్సవం జరుగుతుందండి. ఇలా పల్లకి ఉత్సవం. ఎప్పుడైనా షిరిడీ వెళ్తే ఒక లక్షవారం ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే పల్లకి ఉత్సవం చూడవచ్చు అనమాట. అంటే ప్రతిరోజు చేయరు, ఓన్లీ ఒక లక్షవారం చేస్తారు అక్కడ. చాలా బాగుంటుందండి అది పల్లకి సేవ. మేము ముందుగానే వెళ్ళిపోయి ఆ లైన్లో కూర్చుంటాం అనమాట. ముందు లైన్లో కూర్చొని చావడోత్సవం అది చూస్తామండి. చాలా బాగా చేస్తారు షిరిడీలో. మా కాలనీ బాబా గుడిలో ప్రతి గురువారం కూడా ఇలాగ పల్లకి సేవ ప్రాంగణంలో గుడి చుట్టూ 3 సార్లు చేస్తారండి. మా పిల్లలు చిన్నప్పుడు మా పెద్దోడు మా చిన్నోడు కూడా పల్లకి అది పట్టుకునేవారు అనమాట. 108 times తిరిగేవాళ్ళు. వాళ్ళు నాతో పాటు వచ్చేవారు అనమాట బాబా గుడికి. ఇప్పుడు రావట్లేదండి, అప్పుడు వచ్చేవారు. ఇలాగ అందరూ కూడా ఆ పల్లకి వెనక వెళ్తూ ఉంటారనమాట. పల్లకి మనం కూడా పట్టుకోవచ్చండి. ఓం సాయి నమో నమ అనుకుంటూ బాబాని పల్లకి సేవ అది చేస్తారనమాట. సత్యత్తులో కూడా ఉంటుందండి చావడోత్సవం. చాలా బాగుంటుంది. ఇంకా 3 సార్లు తిరిగిన తర్వాత గుడి లోపలికి వచ్చేస్తారనమాట పల్లకితో పాటు భక్తులందరూ కూడా. ఎందుకంటే మా బాబావారు ఇలా ఉంటారనమాట పల్లకిలో. ఇప్పుడు ఇంకా మంగళారతి ఇచ్చేసే టైం అండి. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మైత మంగళం సాయి మైత మంగళం సాయి మైత మంగళం సాయి మైత మంగళం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇలా అయిపోయిందండి మంగళారతి. ఈవినింగ్ అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత భజన కార్యక్రమం అయింది. అప్పుడు నేను వీడియో కూడా తీయలేదు. పాటలు కూడా సూపర్ పాడారండి అందరూ. చాలా బాగా అయింది భజన కార్యక్రమం కూడా. తర్వాత స్టేజ్ ఆర్తి కూడా ఎక్సలెంట్ ఉంటుందండి. నేను ఎవ్రీ థర్స్డే అంటే ప్రతి గురువారం కూడా స్టేజ్ ఆర్తికి అటెండ్ కంపల్సరీగా అవుతాను. సంజయ్ ఆర్తి ఒక్కొక్కసారి మిస్ అవుతాను, కానీ స్టేజ్ ఆర్తి మాత్రం కంపల్సరీగా నేను ఉంటాను. బాగుంటాయండి ఆరతులు. మీరు కూడా వినండి. ఇంకా అసలు ఫ్యాన్స్ అయిపోతారు మీరు బాబా ఆరతులకి. తర్వాత పవలింపు సేవ అండి. అతా స్వామి సుఖే నిద్ర కర అవధూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖధామ జావుని పౌడా ఏకాంత. ఇంకా లాస్ట్లో ఇలాగ మేము తాళాలు కొడుతూ సూపర్గా చేస్తాం అనమాట. మేమందరం కూడా అయిపోయిందండి పవలింపు సేవ. ఈ విధంగా ఉదయం నుంచి రాత్రి 9 వరకు బాబాగారి వార్షికోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయండి. మేము అందులో పాలు పంచుకున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. అలా అంత అయిపోయి ప్రసాదాలు అవి తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పుడు మేము అక్కడ కొంచెం సేపు తినాలి. ఒకప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవారు అనమాట. ఇప్పుడు ఎవరు రావట్లేదు. అవి వచ్చేటప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ లలిత వాళ్ళ హౌస్ అనమాట. మా ఇళ్ళన్నీ కాలంలో ఉంటాయండి. అక్కడ కొంచెంసేపు మాట్లాడుకొని అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, కానీ ఇంటికి త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకప్పుడు ఈ రోజు కూడా కొంచెం ఆ రోజు జనాలు వచ్చారు కాబట్టి కొంచెం అక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట. ఒకప్పుడు మా సాయిరామ్ మేము అందరూ వెళ్ళేటప్పుడు అక్కడే కొంచెంసేపు ఒక అరగంట మాట్లాడి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. 9:30 అలా అయ్యేది. ఇప్పుడు 9 o'clock కల్లా 9:05 కల్లా ఇంటికి వచ్చేస్తున్నా. ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సాయినాథ్ మహారాజ్కి జై. ఓం నమో నారాయణ వాసుదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. Thank you friends. Bye bye.